కంపెనీ పని మీద వారం రోజులు వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ప్రణయ్ బారి నుంచి ఎలాగైనా కాపాడాలి. వాడి నిజ స్వరూపాన్ని బయటపెట్టి తగిన శిక్ష వేయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి ట్రాప్ నుంచి బయటపడేయాలి. ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రణయ్ విషయంలో ఒక క్లారిటీ వస్తే గాని ముందుకడుగు వేయలేని పరిస్థితి. ముందు ప్రణయ్ విషయంలో క్లారిటీ తీసుకోవాలి. ఆ ప్రణయ్ పని కట్టుకొని వారం రోజులు ఉండడం లేదంటే ఖచ్చితంగా ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుంటాడు. కానీ అది ప్రూవ్ చేయడం ఎలా? హలో, కలవాలి. ఎందుకు? ముందు కలిస్తే తర్వాత చెప్తాను. ఏ ఫోన్లో చెప్పకూడదా? కూడదు. త్వరగా రా, వెయిట్ చేస్తుంటాను. పొగరు, ఒళ్ళంతా పొగరు. అయినా తను ఫోన్ చేసి ఆర్డర్ వేయగానే నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళను కాక వెళ్ళను. ఏ పంతాలు పట్టింపులు వాళ్ళకి మాత్రమే ఉంటాయా? నాకు మాత్రం ఉండవా? నువ్వింకా అన్నం తినలేదని నేను రూమ్లో వెతుకుతుంటే నువ్విక్కడ కూర్చున్నావా? ఏం చూస్తున్నావు? ఆ ఫోన్లో ఏముంది? ఇప్పుడు సేల్ నడుస్తుందత్తయ్యా. మనకు కావలసిన వస్తువులు తక్కువకే దొరుకుతాయి. అవే చూస్తున్నా. సేలా? సేల్ అంటే? సేల్ అంటే బయట ఏదైనా ఐటెం 100 రూపాయలుంటే సేల్లో 50 రూపాయలకు దొరుకుతుందత్తయ్యా. అవునా? అయినా వస్తువులు ఫోన్లో కొనుక్కోవడం ఏంటమ్మా? అయ్యో అత్తయ్య, ముందు మీరు కూర్చోండి, చెప్తాను. ఈ ఫోన్ ద్వారా బట్టలు, టీవీలు, మన కిచెన్లోకి కావలసిన వస్తువులు, చివరికి కిరాణా సరుకులు కూడా దొరుకుతాయి. మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండి బుక్ చేసుకుంటే అన్నీ ఇంటికే వచ్చేస్తాయి. అలా అయితే అందరూ ఫోన్లో కొనుక్కుంటే మన వీధి చివర ఉన్న కిరాణా కొట్టు వాళ్ళ సంగతేంటి? ఏం చేయలేమత్తయ్యా. తయారు చేసేవాళ్లు తయారు చేస్తారు, కొనుక్కునేవాళ్లు ఇంట్లో ఉండే కొనుక్కుంటారు. అంతా ఇంటర్నెట్ మహిమ. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? మనం కూడా ఏమైనా ఆన్లైన్లో కొనుక్కుందామా? మనం కొనకూడదు, అమ్ముదాం. అంటే ఎవరైనా ఏమైనా కొనొచ్చు, అమ్మచ్చు అన్నప్పుడు మన ఇంట్లో పిండి వంటలు, కారప్పొడులు, పచ్చళ్ళు అమ్మచ్చు కదా. సూపర్గా అమ్మొచ్చు. ఈ మధ్య పచ్చళ్ళైతే తెగ ఫేమస్ అయిపోతున్నాయి. అయితే మనం పచ్చళ్ళ వ్యాపారం చేస్తే పాపం సంయు ఒక్కతే కష్టపడుతుంది కాబట్టి వేణీళ్లకు చన్నీళ్లు తోడేనట్టుంటుంది. అవునత్తయ్యా, మనం కూడా అక్కకి హెల్ప్ చేయొచ్చు. అలాగైతే ఈ ఫోన్ వివరాలన్నీ నాకు తెలియదు కాబట్టి వంటలు ఏం చేయాలో నువ్వు చెప్పు, నేను చేస్తాను. ఫోన్లో ఎలా అమ్మాలో నువ్వు చూసుకో. అలాగే అత్తయ్య, వెంటనే నేను మన పేజ్ క్రియేట్ చేస్తాను. సరే, ఇది తర్వాత, ముందు భోంచేద్దు గాని. పద పద రా. ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని ఫోన్ చేసింది. ఇక్కడికొస్తే
ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంది. అందుకే నేను రాననుకున్నాను, కానీ మనసు ఊరుకోదు కదా. ఏదో మాట్లాడాలి రమ్మని హడావుడి చేశావు. తీరా వచ్చాక ఏం మాట్లాడవేంటి? మాట్లాడదామని కదా పిలిచాను, అందుకే కదా వచ్చావు. అందుకేగా అడుగుతున్నాను, ఏంటి విషయం? అది చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. నేనా? అవును, నువ్వే. నేనేం చెప్పాలి? చూడు, ప్రణయ్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు అతను మంచివాడు కాదు, చీటరు, ఫ్రాడు అని అంటూ ఏవేవో చెప్తున్నా. అయినా నేను నమ్మలేదు. కానీ నువ్వు ప్రూవ్ చేస్తాను అని అన్నావు. మనం దానికి వారం రోజులు గడువు పెట్టుకున్నాం, కానీ ఇప్పటి వరకు నన్ను రోడ్ల మీద పరిగెత్తించావు, కానీ ఎలాంటి ఫ్రాడ్ అని నిరూపించలేకపోయావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? పెళ్లి చేసుకోవాలా, లేక నువ్వు చెప్పింది విని నిజమని నమ్మి వదిలేయాలా? దానికోసమే నిన్ను పిలిపించాను. ఈరోజు ఏదో ఒకటి తేలాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే నేను అనవసరంగా ఆ ప్రణయ్ మీద లేనిపోయిన అభండాలు వేస్తున్నాను అనుకుంటున్నావా? లేదా నాకు పని పాట లేక అతన్ని వెంబడిస్తూ తిరుగుతున్నాను అనుకుంటున్నావా? నేనలా అనుకోలేదు కాబట్టే ప్రణయ్ ఫ్రాడ్ అని నిరూపించమని అడిగాను. కానీ ఒక్కరోజు ఒక్క క్షణం కూడా అది నువ్వు నిరూపించలేకపోయావు. ఈరోజు ఉదయం కూడా ప్రణయ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పొచ్చాను. నేను నిన్ను తప్పుగా అనుకునుంటే ఎందుకింత అవకాశం ఇచ్చేదాన్ని? చూడు, నువ్వు చెప్పావు, నేను వచ్చాను. అతను చెప్పింది మొత్తం నేను విన్నాను. ప్రణయ్ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, వారం రోజులు నీ నుంచి నా నుంచి దూరంగా వెళ్ళిపోయి తను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ లాంటివి చేయబోతున్నాడని నాకు అర్థమైంది. ఇంకా ఆపుతావా? ప్రతిసారి ఏదో ఒకటి ప్రణయ్ గురించి తప్పుగా చెప్తూనే ఉన్నా. అతని గర్ల్ ఫ్రెండ్ ని కల్పిస్తాను అని అన్నా, కానీ చేయలేదు. అతను నన్ను తప్పుగా అనుకుంటున్నాడు అన్నా, అది కూడా నిరూపించలేకపోయా. ఇప్పుడు ఏకంగా ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ అంటున్నా. ఇంక దీనికి అడ్డు అదుపు ఉండదా? ఇక ఆపుతావా? నేను నిరూపించాలి అనుకున్నప్పుడల్లా నువ్వు నాకు కోఆపరేట్ చేసావా? ఆ రోజు మనం ఇంటి నుంచి వెళ్లేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. తర్వాత ఆ కాఫీ షాప్లో చూసేసరికి నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు పెద్ద 420 అన్నది నిజం. నువ్వు ఇప్పటికీ నా మాట వినకపోతే నువ్వెలా చెప్తే వింటావో అలా చెప్తాను తప్ప నిన్ను మోసపోనివ్వను. అంటే ఏంటి? నువ్వు చెప్పింది వినకపోతే నన్ను కొడతావా? చెప్పు, కొడతావా? నీకు మంచి జరుగుతుంది అంటే ఆ పని చేయడానికి కూడా ఆలోచించను. మెరుపు కలను నిన్న రాత్రి నుండి అక్కని చూడలేదు. పాపం మొత్తం మత్తులోనే ఉంది. ఎంత డల్ అయి ఉంటుంది. వెళ్ళొక్కసారి మాట్లాడితే తనకి రిలీఫ్గా ఉంటుంది కదా. పైగా ఇక నుండి ఇలాంటి ప్రయత్నాలు మానుకోవని నచ్చజెప్పాలి. ఎలా ఉంది ఇప్పుడు? ఐఎమ్ ఓకే. జాగ్రత్తగా ఉండాలక్క. మనం ఏం చేసినా ముందు వెనక చూసుకుని చేయాలి. అందుకే నేను చెప్తూనే ఉన్నాను కదక్క. చూడు, ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డావో. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. చెప్పు. మించిపోయిందేవీ లేదు. నీ కళలన్నిటినీ మెరుపు కళలు అనుకుని వదిలేయి అని అంటున్నావు కదా.
ప్రతి ఒక్కరూ వచ్చి మేమేం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని చెప్పేవాళ్లే. ఎన్నిసార్లు మీ సలహాలు మాకొద్దు అని అంటున్నా ఇంకా ఎందుకిన్ని ప్రయత్నాలు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ఇలాంటి వాళ్ళని కత్తిపెట్ట పెట్టి కోసినా మా బాధ అర్థం కాదు. ఛీ, ఏం మనుషులో ఏంటో. వెళ్ళు. బేబీ, ఇక నుంచి నువ్వు ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లేదు. కేవలం నువ్వు నా మాట మాత్రమే వినాలి. లేదంటే వీళ్ళు నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని ఇంకా కిందకి దించుతారు. అర్థమైందా? ఎస్ మామ్. బయటకొచ్చిన కన్నీళ్లు తుడుచుకుంటే పోతాయమ్మా. గుండెల్లో ఉన్న బాధ చెప్పుకుంటే తగ్గుతుంది. నా బాధ తుడుచుకున్నా చెప్పుకున్నా తగ్గదత్తయ్య. ఏం చేస్తే తగ్గుతుందో కూడా తెలియడం లేదు. సౌందర్య పెళ్లి జరిగితేనే నీ బాధ సగం తగ్గుతుంది సౌమ్యో. అవును సౌమ్యో, నీ మనసులో బాధ తగ్గి నీ మొహంలో చిరునవ్వు కనిపించాలంటే మీ నాన్నగారి కోరిక ప్రకారం సౌందర్యకి పెళ్లి జరగాలి. కానీ అత్తయ్య, పెళ్లి సంగతి తర్వాత. ముందే మోడలింగ్, మిస్ ఇండియా అనే ఆశల నుండి అక్క బయటకొస్తే మిగతాది మనం ఏం చేయాలో ఆలోచించచ్చు. ఆ కోరిక వల్లే కదత్తయ్య తనంత పెద్ద ప్రమాదంలోకి వెళ్ళింది. కానీ దానికి కూడా నేనే బాధ్యురాల్ని అని అమ్మ అంటూ ఉంటే అక్క ఎలా దాన్ని మర్చిపోయేలా చేయగలం? నాకైతే ఏం అర్థం కావడం లేదు. నువ్వే ఇలా అంటే ఇంకెలా అవుతుందమ్మా? సౌందర్యని ఆ పిచ్చిలో నుండి బయటికి తీసుకురావాలంటే నాకు తెలిసి రెండు మార్గాలు. ఏంటత్తయ్య అవి? ఒకటి, మీ అమ్మ ద్వారా సౌందర్యని మోడలింగ్ మిస్ ఇండియా వద్దు అని చెప్పించటం. భాను ఎప్పుడైతే సౌందర్యని ప్రోత్సహించటం మానుకుంటుందో అప్పుడే సౌందర్య ఆ పిచ్చి నుండి బయటకొస్తుంది. రెండవది, సౌందర్యకి ఆ మత్తులో ఉన్న ప్రమాదం గురించి తెలియచెప్పటం, నచ్చచెప్పటం. రెండవదాన్ని మనం చెప్పలేమని అర్థమయ్యింది. ఎందుకంటే ఇప్పటిదాకా రెండు పెద్ద ప్రమాదాలను చూసి కూడా మారడం లేదు కాబట్టి మనకున్నది మొదటిది మాత్రమే. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అమ్మని ఎలా ఒప్పించాలని. అత్తయ్య, అమ్మని అక్క విషయంలో మనం మన వైపుకి తిప్పుకోగలం. ఎలా? ఏమంటారు అత్తయ్య? కానీ ఇలా చేస్తే రేపేదైనా సమస్య వస్తే మొత్తం నీ మెడకే చుట్టుకొని అన్నింటికీ కారణం నువ్వేనని నిన్ను దోషిగా నిలబెడతారమ్మా. అంతకు మించిన అవకాశం నాకు కనిపించట్లేదు అత్తయ్య. కానీ ఇది జరగడానికి ఇంకాస్త టైం పడుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయక తప్పదు.
నువ్వేం చేసినా నీ వెనక నేనున్నాను సమ్యు. ఆ రోజు మనం గుళ్ళో రుక్మిణీ కళ్యాణం చేయడం వల్ల ఎంత గొడవైందో చూసావుగా. ఈసారి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈసారి మనం ఫెయిల్ అవ్వకూడదు అత్తయ్య. అందుకే కాస్త టైం తీసుకుందాం అంటున్నాను. హలో. ఓకే ఓకే, లేదు వచ్చేస్తా. సరే కలుద్దాం. బాబాయ్ వస్తున్నా. మెరుపు కలను ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు కదక్కా. ఇల్లంతా లైట్స్ తో డెకరేషన్, మమ్మీ ఫ్రెండ్స్, కేక్, లైవ్ మ్యూజిక్, ఎంత బాగా సెలబ్రేట్ చేసేవారు డాడీ. సంగీత, గతం తాలూకు జ్ఞాపకాలు మనకు ఆనందాన్ని ఇవ్వాలి, కానీ ఇలా బాధ పెట్టకూడదు. అలా బాధ కలిగించే జ్ఞాపకాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలించుకోవాలి. మనం చేయబోతున్న అమ్మ పుట్టినరోజు వేడుకలను పాత జ్ఞాపకాలతో పోల్చి చూడకూడదు, సరేనా? అలాగే అక్క. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? అమ్మకిష్టమైన కేక్ మాత్రం తీసుకురా. రాయల్ క్వీన్ బర్త్డే కేకా? అవునక్క. రాయల్ క్వీన్ అంటే 25,000 ఉంటుంది. ఏంటక్క, కుదరదా? పర్వాలేదక్క, నువ్వే చేసి తీసుకొని వచ్చి. సరే, రాయల్ క్వీనే తెస్తాను, సరేనా? చాలా థ్యాంక్స్ అక్క, మా అక్క బంగారం. అమ్మ మనసు బాగుండి తను మనతో కలిసే సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే ఏదైనా చేస్తాను. కానీ అమ్మేమంటుందో, అసలు తను ఒప్పుకుంటుందో లేదో. పైగా రేపట్లోగా ఎలాగైనా చెక్ పైన అమ్మ సంతకం పెట్టించాలి. అది ఎలానో ఏం అర్థం కావట్లేదు. అయ్యో, ఈరోజు లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. అత్తయ్య, నేను బయలుదేరుతున్నాను. ఫుడ్ రెడీయా? రెడీ అయిందమ్మా, అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను చూడు. థ్యాంక్స్. ఎందుకు? నేను కింద పడిపోకుండా పట్టుకున్నందుకు. నువ్వు పడిపోతే పాపం నీకు దెబ్బ తగులుతుందని కాదు, నా ముగ్గు పాడవుతుందని. ఎక్కువగా ఊహించుకోకు. ఏంటి? నేను పడిపోతే నీ ముగ్గు పాడైపోతుందని నన్ను పడిపోకుండా పట్టుకున్నావా? చెప్తా ఉండు నీ పని. అత్తయ్య, ఈవినింగ్ కొంచెం లేట్ అవుతుంది. సరే అమ్మా, త్వరగా రా. బాయ్ అత్తయ్య.
ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగా నీలా ఈ సంగతే నచ్చింది చాలా నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఏం జరుగుతుంది బావా? ఏం జరుగుతుందంటే ఎవరు మాట్లాడరేంటి? ఏం లేదు సంగీత, మీ అక్క హడావిడిలో పిల్లిలా అటు ఇటు తిరుగుతూ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. తను పడితే మీ అక్క బరువుకి మా ఇంటి ఫ్లోర్ ఎక్కడ పగిలిపోతుందో అని కింద పడకుండా పట్టుకున్నా. నేనేం ఫ్లోర్ పగిలిపోయేంత బరువు లేను. అవును, ఈవిడ గారు 7 మల్లెలకే తూగుతారు మరి. ఈరోజు మన టైం బాగుంది సంగీత, లేకపోతే మీ అక్క పడిపోతే మా ఇల్లు కూలిపోయాయనేసి హైదరాబాద్ మొత్తం భూకంపం వచ్చిందని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. పాపం వాళ్ళకేం తెలుసు మన ఇంట్లో మీ అక్క పడిపోయిందని. నేనేం కావాలని పడలేదు. మార్నింగ్ నువ్వు పడబోతుంటే పట్టుకున్నానని ఇప్పుడు నువ్వు కావాలని కాలడ్డు పెట్టావు. నేను కావాలని కట్టు పెడతాను, నాకేం అవసరం? లేదు, నువ్వు కాలడ్డు పెట్టావు. నువ్వు కింద పడి నన్నన్నా ఉంటే బాగో చెప్తున్నా. ఏంట్రా ఈ గోల? ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? చూడత్తయ్య, మీ అబ్బాయి ఎలా ఏడిపిస్తున్నాడు. చూడమ్మా, నీ మేనకోడలు ఎలా ఓవర్ యాక్షన్ చేస్తుందో. ఇదిగో నన్ను ఇమిటేట్ చేస్తే బాగుంటుంది చెప్తున్నా. చేస్తాను. అయితే ఏంటి ఇప్పుడు? ఆపండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా ఇంత అల్లరుండదు. మీరేంట్రా ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా గొడవలు పడుతున్నారు? నేనా? వాసు, నువ్వు బయటికి వెళ్ళాలి కదా? వెళ్ళాలి. వెళ్ళు. సమయం, నువ్వు డ్యూటీకి వెళ్ళాలని బయలుదేరావు కదా? అవునత్తయ్య, వెళ్తున్నాను. తీసుకో, ఇద్దరు కలిసి ఇక బయలుదేరండి. వెళ్ళండి. అమ్మా వెళ్ళండ్రా. వెళ్ళమ్మా. చిటపటమని నిసిరితే గుసగుసమని నసిగితే పొగరంతా కరిగేలా రంపాడిస్తా. తల బిరుసుతో ఎగిరితే మగ బలుపుకి ముదిరితే మొహమాటం పడకుండా రఫాడిస్తా. పొద్దున్నే నీ ఫేసే చూస్తే మూడంతా బిస్కెట్టేలే. నీ వాటం గుర్తొస్తే పగలైన దెయ్యాలే చెప్పైపాయే. తగుడు ముతల దండా కోర్ పిల్లి వచ్చేయరా బతం. తగుడు ముతల దండా కోర్ పిల్లి వచ్చేయరా. తగుడు ముతల దండా కోర్ పిల్లి వచ్చేయరా బతం. తగుడు ముతల దండా కోర్ పిల్లి వచ్చేయరా. ఎవట్రా వాడు? ఏంట్రా డిస్టర్బెన్స్? మనం సంయుక్త ఫ్యామిలీ గురించి అబ్జర్వేషన్ కోసం ఒక మనిషిని పెట్టాం కదా, అతనే ఫోన్ చేస్తున్నాడు. ఎలాగైనా అక్క ఒప్పించి తీసుకొస్తుంది. తను వచ్చేసరికి అన్నీ రెడీగా ఉండాలి. నువ్వు వెళ్ళి ముందు ఆ కేక్ తీసుకునిరా. వెళ్ళు. అలాగే అక్క. అత్తయ్య, అమ్మ వచ్చి కేక్ కట్ చేసిన తర్వాత ఆ చెక్క గురించి చెప్దాం. అమ్మ మూడు బాగుంటుంది. పైగా ఆ డబ్బు వలన 2 కుటుంబాలకి హెల్ప్ అవుతుందంటే తప్పకుండా ఒప్పుకుంటుంది.
అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుందమ్మా. ఎందుకంటే సౌందర్య భానుని కేక్ కట్ చేసేందుకు ఒప్పిస్తాను అన్నందుకు నాకు నమ్మకంగా ఉంది. అదే గనక జరిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది? సరే అత్తయ్య, అమ్మొచ్చేలోపు టేబుల్ రెడీ చేస్తాను. అక్క 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 సంగీత, కేక్. అయ్యో, కేక్ ఏంటి ఇలా కింద పడిపోయింది? నిజంగా నేనేం చేయలేదక్క. ఫ్రిడ్జ్ నుండి తీసుకొని వస్తుంటే అనుకోకుండా ఇలా జరిగింది. నిజంగా నేనేం చేయలేదక్క. దానికెందుకు ఏడుస్తావు? నువ్వు వెళ్ళి పఫ్ తీసుకో, నేను వెళ్ళి ఇంకో కేక్ తీసుకొస్తాను. ఇది చాలా కాస్ట్లీ కేక్ బావా. అమ్మ ఇలాంటి కేక్ తప్ప ఇంకో కేక్ కట్ చేయదు. అరే, పుట్టినరోజు అనేది కావలసిన వాళ్ళతో ఆనందంగా జరుపుకోవడం ముఖ్యం, కానీ ఏ కేక్ అయితే ఏముంది? జస్ట్ కట్ చేసి టేస్ట్ చేయడానికి దానికెందుకు ఆ కేక్ కట్ చేద్దాం ఈ కేక్ కట్ చేద్దాం అని? ఏంటిదంతా? అది నీకు చెప్పినా అర్థం కాదు గాని ఎవరు ఏ కేక్ తీసుకురావాల్సిన అవసరం లేదు. అదేంటి సమయం, అవతల భానుని తీసుకురమ్మని సౌందర్యని పంపించావు. ఇప్పుడు భాను వస్తే ఎంత గొడవ చేస్తుంది? ఇదంతా నా వల్లే. ఇప్పుడేమవుతుందో ఏంటో. గొడవ ఏం కాదు. అమ్మకి కేక్ ఎంత ఇష్టమో అంతకంటే ఇష్టమైనదేంటో నాకు బాగా తెలుసు. దాన్ని చూసిందంటే అమ్మకి అసలు కేక్ అన్న విషయమే గుర్తురాదు. అత్తయ్య, కొంచెం మీరు కూడా హెల్ప్ చేయాలి. అలాగేనమ్మా, రండి పద. వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో ఏం అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదా, లేక నేను అర్థం చేసుకోలేకపోతున్నానా? అమ్మా, రా సౌందర్య, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వచ్చి పడుకో. మమ్మా, అది ఏంటమ్మా చెప్పు. నాతో ఏమైనా మాట్లాడాలా? అదే మామ్, రేపు నీ బర్త్డే కదా. ఈరోజు 12 o'clockకి కేక్ కట్ చేద్దామని అందరం అనుకున్నాము. అందరూ అంటే? అందరూ అంటే అందరం మామ్. సంగీత, నేను, సంయుక్త, అందరం. అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను. సరే సరే. నేను చెప్పాను కదా అలాంటివి అవసరం లేదని. అంటే వాళ్ళు అన్నారని కాదు మమ్మా, నీ బర్త్డే సెలబ్రేట్ చేయాలని నాకు ఉంటుంది కదా. నువ్వు
నువ్వు పార్టిసిపేట్ చేసేది ఈ రోజు ఒక్కరోజే మమ్మా. అలాంటిది నువ్వు ఇంత డల్గా ఉంటే నాకు బాధగా ఉంటుంది. ప్లీజ్ మమ్మా. అత్తయ్య ఎలా ఉంది మన రవ్వ కేసరి కేక్? అద్భుతంగా ఉందమ్మా. అసలు నీ ఆలోచన విధానం ఇంకా బాగుంది. అమ్మకి రవ్వ కేసరి కేక్ అంటే చాలా ఇష్టం అత్తయ్య. తనిది చూసిందంటే చాలు ఎంత కోపంలో ఉన్నా చల్లబడిపోతుంది. అవునత్తయ్య, నాకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు మా కుక్ చేత ఈ రవ్వ కేసరి చేపించి కార్డ్స్ మీద సంతకం చేయించుకునేదాన్ని. సరే సరే, ముందు దీన్ని తీసుకువెళ్ళి టేబుల్ పైన పెట్టాలి. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. అమ్మ ఏ క్షణంలో అయినా బయటికి రావచ్చు. అక్క అక్క, నేను తీసుకుని వెళ్తా. జాగ్రత్త. సరే అక్క. జాగ్రత్త. ఈసారి పడిందంటే ఈసారి మీ అక్క కుక్ మాత్రమే అయ్యింది. తర్వాత ఏమవుతుందో ఏంటో. పో బావా. సరే తీసుకెళ్ళు. ఈ సెలబ్రేషన్ వాళ్ళందరి కోసం కాదు మమ్మా, జస్ట్ నా కోసం. ప్లీజ్ మమ్మా. చూడు సౌందర్య, నీ ఎమోషన్స్ని నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను చెప్పాను కదా అలాంటివేవి అవసరం లేదని. నేను అప్పుడే చెప్పాను కదా నేను బ్రతికున్న శవంతో సమానమని. మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుంచుకో. నువ్వు మిస్ ఇండియా అయిన రోజే నేను మళ్ళీ బ్రతుకుతాను. ఆ రోజే నా బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఆ పాత భానుమతి మీ డాడీతో పాటే చనిపోయింది. ఇప్పుడు నేను జీవిస్తున్నది కేవలం నీకోసం. నిన్ను నీ గోల్కి చేరుకునేలా చేయటం కోసం. అది కాదు మామ్. ఈ భానుమతి మా క్లబ్కి ఎంతో మేలు చేసిందని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తే అవమానిస్తుందండి. నాకు ఎవరి విషెస్ అక్కర్లేదు. మీరందరూ పుట్టినరోజు నెపంతో నన్ను అవమానించాలని చూస్తున్నారేమో. నాకు ఎలాంటి సెలబ్రేషన్స్ అక్కర్లేదు. ముందు అందరూ బయటకు వెళ్ళండి. ఈరోజు అమ్మ చేత చెక్ మీద సంతకం చేయించాలని చూస్తుంటే మధ్యలో ఈ గొడవేంటి? అసలే అమ్మ మూడ్ బాగోలేదు. రత్నమాల ఎంత చెప్పినా నువ్వు ఇలా మాట్లాడతావని తెలియకొచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు ఎంత మారిపోయావో అర్థమవుతుంది. నేను మారిపోయానో మారిపోలేదో మీ వ్యాలిడేషన్ నాకు అవసరం లేదు. వెళ్ళండి. వీళ్ళేంటి ఇంకా రాలేదు? నేను అనుకున్నది జరిగేలా లేదే. ఎవరు మీరు? భానుమతి పుట్టినరోజా? వీళ్ళు సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు, కానీ నేను చెడగొడతాను. ఈ విషయం వెంటనే రాహుల్ బాబుకు చెప్పాలి. లేకపోతే ఈ భానుమతి నన్ను ఎన్ని మాటలనింది. ఆ రాహుల్ ముందు నా పరువంతా పోయేటట్టు చేసింది. నాకొచ్చిన కాంట్రాక్ట్ని రాకుండా చేసింది. అలాంటి భానుమతి
ఒక్క క్షణం కూడా సంతోషంగా ఉండడానికి వీల్లేదు. అలాంటి అవకాశం వస్తే ఏ నిమిషాన్ని వేస్ట్ చేయను. ఈ రత్నమాల ఎందుకు ఫోన్ చేస్తుంది? హలో హలో బాబు, నేను రత్నమాలని. చెప్పు, ఏంటి ఫోన్ చేశావు? ఈ రోజు నిన్ను నన్ను అవమానించిన భానుమతి పుట్టినరోజు. అయితే నువ్వు నేను వెళ్ళి సెలబ్రేట్ చేద్దామా? కాదు బాబు, మీరు ఓకే అంటే నేను వెళ్ళి చెడగొడతాను, మనశ్శాంతి లేకుండా చేస్తాను. నేను ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా. నాకు తెలుసు బాబు, అందుకే నేను మీకు కాల్ చేశాను. చెప్పేది జాగ్రత్తగా విను. భానుమతి బర్త్డే అని మాత్రమే నీకు తెలుసు, కానీ నాకు ఒక రహస్యం తెలుసు. ఇంకో రహస్యమా? ఏంటి బాబు అది? ప్రతి భానుమతి బర్త్డేకి భరద్వాజ్కి ఒక అలవాటుంది. నువ్వు సెలబ్రేషన్కి వెళ్ళు. నువ్వు వెళ్ళాక నేను పంపించిన వాళ్ళు వస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు పార్టీ, భానుమతి బర్త్డే పార్టీ. అర్థమైంది బాబు, నేను చూసుకుంటాను. మమ్మల్ని అవమానిస్తావా? వస్తున్నా భానుమతి, నిన్ను నీ వాళ్ల ముందు అవమానించడానికే వస్తున్నా. ఎవరు మీరు అని అడుగుతుంటే మాట్లాడారేంటి? మేము మీ మేనేజర్ సార్ పంపిస్తే వచ్చాం మేడం. అదేంటి, చెక్ మీద అమ్మ సంతకం కూడా అవ్వలేదు, అంకుల్ ఎందుకు వీళ్ళని పంపించారు? ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో. ఆయన ఎందుకు మిమ్మల్ని మా ఇంటికి పంపించారు? అదే మేడం, మేము ఒక స్టార్టప్ బిజినెస్ పెడదామని వచ్చాము. దానికి మాకు పెట్టుబడి కావాలి, దానికోసం వచ్చామండి. మా దగ్గర బిజినెస్ చేయడానికి మనీ లేవు. మళ్ళీ మీ స్టార్టప్కి హెల్ప్ చేయమని మీ మేనేజర్ పంపించాడా? ఇక్కడ ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ ఎవరికి లేదు. మీరు మీ టైం వేస్ట్ చేసుకోకుండా బయలుదేరండి. అదేంటి మేడం అలా అంటారు? ఆల్రెడీ సంయుక్త మేడం దగ్గర చెక్ ఉంది. ఆ చెక్ పైన భానుమతి మేడం గారు, విమలా మేడం గారు సంతకం చేస్తే సరిపోతుంది. భానుమతి మేడం గారి దగ్గర సంయుక్త మేడం గారు సంతకం చేసి ఉంచుతారు, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని మమ్మల్ని పంపించారు. ఇప్పుడు అమ్మ అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? మీకైనా అర్థమవుతుందా? నువ్వు ఆగు బేబీ, మీరు చెప్పండి. అదే మేడం, భానుమతి గారు ప్రతి పుట్టినరోజుకి మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక ట్రస్ట్ పెట్టి అందులో డబ్బులేసి మాకు హెల్ప్ చేస్తారని చెప్పారు. ఆ సంతకం మీద చేసిస్తే మేము బయలుదేరతాం మేడం. ఇదంతా నిజమా? అడిగేది నిన్నే. వీళ్ళు చెప్పేదంతా నిజమా? అవును. అబ్బాబాబాబాబా,
ఏం యాక్టింగ్ చేస్తున్నారు మీరు? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదని ప్రపంచానికి చూపిస్తూ ట్రస్ట్, బ్యాంక్ బ్యాలెన్సులు, చెక్కులు, దానాలు, ధర్మాలు. వావ్, మీరు సూపర్ భానుమతి. తెలిసి తెలియకుండా అనవసరంగా మాట్లాడుకో. నిజంగానే ఈ విషయం నాకు తెలీదు. నేను చెప్పలేదా భానుమతి మారిపోయింది, అబద్ధాలు ఆడుతుంది అని? ఇన్ని రోజులు మంచి వ్యక్తి భరద్వాజ్ గారు సూసైడ్ చేసుకుని చనిపోయారు, కుటుంబం అంతా రోడ్డు మీద పడింది అనుకున్నాం. కానీ వీళ్ళకి సంపాదించి పెట్టి అతను వెళ్ళిపోయాడు. మెరుపు కలలు ఆ సంతకం ఏదో చేసిస్తే మేము బయలుదేరతాం మేడం. చెక్కులు, దానాలు, ధర్మాలు. వావ్, మీరు సూపర్ భానుమతి. మా కడుపులు కొట్టి మా బతుకులు కూల్చి ఆ సంపాదనతో మీరు పుట్టినరోజులు, దానాలు, ధర్మాలు చేసుకుంటున్నారా? మంచి నీళ్లు తీసుకో. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? స్టార్టప్ కంపెనీకి ఫండ్స్ ఇవ్వడం ఏంటి? దానికి విమలమ్మ సంతకం పెట్టడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా ఇది నా కుటుంబం అనుకున్న నా ఇంట్లో నాకు తెలియని రహస్యాలు ఇంకా ఎన్నున్నాయి? నాకు తెలియకుండా నువ్వు నీ తమ్ముడు మమ్మల్ని నాశనం చేయడానికి ఇంకా ఏం ప్లాన్ చేశారు చెప్పు. బాను, ఈ విషయం నీకు తెలీదని ఆ రోజు నాకు తెలియదు. ఒకరోజు తమ్ముడు నా దగ్గరకొచ్చి, అక్క, నేను బిజినెస్ చిన్నగా మొదలుపెట్టినప్పుడు నాకు కొంతమంది హెల్ప్ చేస్తే చాలా మంది నన్ను ఎదగనీయకుండా చేశారు. ఈరోజు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి తెలివైన కాబోయే వ్యాపారవేత్తలకు మనవంతు సహాయంగా కొన్ని డబ్బులు ఇద్దామనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నేను చాలా ఆనందించాను. నా సంతకాలు కావాలనుకున్నాడంటే వ్యాపారంలో ఇదంతా సర్వసాధారణం అనుకున్నానే కాని నా భుజాల మీద ఇంత పెద్ద బాధ్యత పెడుతున్నాడని నాకు ఆ రోజు తెలియలేదు. తెలుసు. నీకు తెలుసు. నీకు తెలియకుండా ఏమీ జరగదు. డబ్బుల మీద పెత్తనం ఇస్తాను అనేసరికి నీలో ఉన్న స్వార్థం బయటికొచ్చింది. అలా నువ్వు నీ తమ్ముడు కలిసి నన్ను ప్రేమగా చూసుకుంటున్నట్టు నటిస్తూ, నన్ను ఉద్ధరిస్తున్నట్టు నటిస్తూ, ప్రతి క్షణం నటిస్తూ నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ఫండ్ నలుగురికి ఉపయోగపడుతుంది కదా, అందులో తప్పే ఉంది. అవునులే, మీకెవరికి ఇందులో ఎలాంటి తప్పు కనిపించదు.
బయట ముక్కు మొహం తెలియని వాళ్ళకి బిజినెస్లు చేసుకోవడానికి స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవడానికి లక్షలు లక్షలు ఉండేలా ఏర్పాట్లు చేసిన పెద్ద మనిషికి కట్టుకున్న భార్య కన్న కూతుళ్ళకి రోడ్డు మీద నిలువ నీడ లేకుండా చేస్తున్నానన్న ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది కదా. అది మీకు తప్పుగా అనిపించదు? ఇంటి మనుషులకి కావలసిన అవసరాలు తీర్చలేని పెద్ద మనుషులకి బయట మనుషులకు విరాళాలు, దానాలు, ధర్మాలు. వా, అయినా తనని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన మనుషుల్ని పరాయి పంచన పడి జీవశవంలా బతుకుతున్న ఆ పెద్ద మనిషి ఎలాంటి దయ లేకుండా చచ్చిపోయాడు. అతను మీ దృష్టిలో దేవుడు, హీరో. హీరోయిజం అంటే బయట వాళ్ళు బాగుపడాలని, దానివల్ల తనకి పేరు రావాలని కోరుకునేవాడు కాదు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచకుండా ఉండటం. అసలు ఈ అమౌంట్ ఎంత? ఏ బ్యాంక్ లో ఉంది? కోటి రూపాయల ఎఫ్డి. కానీ దాని మీద వచ్చిన వడ్డీ మాత్రమే ఇవ్వాలని రూల్ ఉంది. కోటి రూపాయల ఆలోచిస్తుంటే బయట స్టార్టప్ కంపెనీల సంగతి, మీ దాన ధర్మాల సంగతి తర్వాత. ముందు ఆ ఎఫ్డీని బ్రేక్ చేయండి. దాంతో మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అది కుదరదు. కుదరదంటే ఏంటి నీ ఉద్దేశం? ఇందులో నా ఉద్దేశం ఏం లేదు. నాన్నగారు ఆ కోటి రూపాయలు ఒక ట్రస్ట్ పేరు మీద ఎఫ్డీ చేశారు. దాన్ని బ్రేక్ చేసినా, ఏం చేసినా అది ఆ ట్రస్ట్కి చెందుతుంది. పైగా వచ్చిన వడ్డీ డబ్బులు కూడా మన రక్త సంబంధికులకి కానీ లేదా మన బంధువులకి కానీ చెందకూడదనే రూల్ ఉంది. అవి వెళితే ట్రస్ట్కి లేక బయట వ్యక్తులకి, అంతేకాని దాని మీద మనకి ఎలాంటి హక్కులు లేవు. వావ్, వెరీ నైస్, వెరీ ఇంప్రెసివ్, వెరీ గుడ్ రూల్స్. దేవుడు గారు రాసిన రూల్స్ చాలా బాగున్నాయమ్మా. మీ దేవుడు వరాలు అందరికీ ఇస్తాడు, కానీ తన వాళ్ళకు కాదన్నమాట. మనం తిండి లేక పస్తులుండి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మీకొచ్చే పేరు మాత్రం ఎక్కడా తగ్గకూడదన్నమాట. సూపర్, గ్రేట్ అమ్మా. బ్యాంకులో మన డబ్బులున్నాయి, కానీ అవి మనవి కావని వినటానికి భలే ఉంది. ఇంకా ఎలాంటి రహస్యాలు ఎన్ని చూడాలో. మమ్మా, ఇక నువ్వు మీ నాన్న మీద లేదా ఇదిగో ఈ మనుషుల మీద ఏదైనా నమ్మకం ఉంటే ఈ క్షణంతో అది వదిలేసుకో. ఇక ఏది ఉన్నా నాకు నువ్వు, నీకు నేను. ఇది ఇంట్లో మన పరిస్థితి.